శ్రీమత ఏకైక గురువు శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల దివ్య పాదపద్మములకు నమస్కరిస్తూ ఆత్మబంధువులందరికీ నమస్కారం. నా పేరు ఆనంద్ కుమార్, మాది హైదరాబాద్. ద్వితీయ దైవ గ్రంథంలో రత్నవాక్యములు నాకు ఇవ్వబడిన వాక్యం యోహాను సువార్త 1వ అధ్యాయం 10వ వాక్యం. ఆయన లోకమందుండెను, లోకం ఆయన మూలముగా కలిగెను, కానీ లోకం ఆయనను తెలుసుకునలేదు. లోకం అనగా అనుభవములు గలదని అర్థం. అనుభవములు గల మనుషులలో ఆత్మ ఉండెను. మనుషులందరూ ఆత్మచేత తయారు చేయబడిన వారే, కానీ మనుషులెవరూ ఆత్మని తెలుసుకోలేదు. ఇంకా వివరంగా చెప్పుకుంటే, దేవుడు ఆత్మను తయారు చేశాడు. దేవుడు నేరుగా మనుషులను సృష్టించలేదు. దేవుడు మొదటగా సమస్త ప్రపంచాన్ని సృష్టించాడు. ప్రపంచం అంటే జీవరాశులు లేని ప్రకృతి. తర్వాత ఆత్మను తయారు చేసి మనుషులను పుట్టించుటకు, జీవనం కొనసాగింపజేయుటకు, మరణింపజేయుటకు ఆత్మకు అధికారం ఇచ్చాడు. అప్పటి నుండి ఆత్మ మనుషులను తయారు చేయుచున్నది, జీవనం కొనసాగింపజేయుచున్నది, మరణింపజేసి తిరిగి పుట్టించుచున్నది. అయినా తమలో వెలుగై ఉన్న ఆత్మను, తమకు దగ్గరగా ఉన్న ఆత్మను, తమకు దైవంగా ఉన్న ఆత్మను మనుషులెవరు తెలుసుకోలేకున్నారు. అయితే ఆత్మని దేవుడు తయారు చేశాడు కాబట్టి ఆత్మకి తండ్రి దేవుడు, ఆయనని పరిశుద్ధాత్మ అని అనవచ్చు. మనుషులను తయారు చేసినది ఆత్మ కాబట్టి మనుషులకు తండ్రి ఆత్మ అని ఈరోజు మనుషులందరూ చెప్పుకుంటున్నారు. నమస్కారం.